ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు, మిలాదున్నబీ పండుగల దృష్ట్యా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో రామగుండం పోలీస్ కమిషనరేట్ లో శనివారం రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గత సంవత్సరం రామగుండం కమిషనరేట్ పరిధిలో 4786, మంచిర్యాల జోన్ పరిధిలో 2316, పెద్దపల్లి జోన్ పరిధిలో 2476 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారని, వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసిన వారు అన్ని వివరాలతో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంప్రదించి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, గణపతి మండపాల వద్ద జరిగే కార్యక్రమాలకు బాధ్యత వహిస్తూ ప్రతి గణపతి మండప కమిటీ అధ్యక్షుడు ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు, జూదాన్ని నిర్వహించకూడదని, బలవంతపు చందాలు వసూలు చేయొద్దని, మద్యం సేవించి మండపాల వద్దకు రాకుండా కమిటీ నిర్వాహకులు చూసుకోవాలని పేర్కొన్నారు. అనుమతి లేకుండా మండపాలకు విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేయకూడదని, విద్యుత్ శాఖ వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనంతో పాటు మీలాదున్నబీ పండుగలు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ సూచించిన రోడ్ మ్యాప్ ను అనుసరించాలని, పోలీసు వారికి శాంతి కమిటీ సభ్యులు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ ఏ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, గోదావరిఖని 2 టౌన్ సిఐ ప్రసాదరావు, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ భీమేష్, పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతాల పెద్దలు పాల్గొన్నారు. ఇల్లు ఆర్గనైజేషన్ నుంచి దేశ వారి భావాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. వారికి కూడా ఈ కార్యక్రమాన్ని अभिषेक पॉल న్యాయ సలహాదారులు 2 సార్ల సీనియర్ అధ్యక్షులు వారు
మేము 100% ఇస్తామే మా జిల్లా క్రీస్తు 952 సంవత్సరాలు పుట్టావు. అది ప్రపంచం మొదటలో తీసుకున్నా జనకోళ్ళు తీయాలి కానీ అందరి పేర్లు ఇవ్వాలి, ఒక్కొక్క మంటలు ఇవ్వాలి. సందర్భంగా ఇక్కడ పీస్ కమిటీ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. గణేష్ పండుగను ఆర్గనైజర్స్ అందరూ, హిందూ సోదరులు అందరూ, ఇంకా పబ్లిక్ అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉత్సాహంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. పండుగ అంటే సంతోషకరంగా శాంతియుత వాతావరణంలో జరుపుకునేదాన్ని పండుగ. మనం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం పండుగను చాలా సంతోషకరంగా జరుపుకోవాలి. దానికి మిగతా మతస్థులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఇలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ సోదరులాగా కలిసిమెలిసి పండుగ వాతావరణంలో చాలా ఉత్సాహంగా, సంతోషంగా, గొప్పగా గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ ఉత్సాహంగా, ఎక్కువ ఘనంగా జరపాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఏదైనా సోషల్ మీడియాలో ఎవరైనా తెలియక ఇలాంటిగా ప్రోజెక్ట్ స్పీచ్లు కానీ లేకపోతే ఇలాంటి న్యూస్లు కానీ వాళ్ళు షేర్ చేసినట్లయితే వాటిని పోలీసు దృష్టికి తీసుకురావాలి తప్ప అది ఇష్యూను ఇంకా పెద్దగా చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే ఇష్యూను డైవర్ట్ చేసి ఇంకో విధంగా గొడవ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ చేయకూడదు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా కూడా పోలీసు మాత్రమే తెలియాలి, పోలీసు సపోర్ట్ తీసుకోవాలి. సమాజంలో ఎల్డర్స్ అనే వాళ్ళు శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఎల్డర్స్ అంటే గొడవలు పెంచేవాళ్ళు కాదు, గొడవలు తగ్గించేవాళ్ళు, శాంతిని కాపాడే వాళ్ళు మాత్రమే సమాజంలో ఎల్డర్స్గా ఉంటారు. మన పండుగ విషయానికి వస్తే ఎవరెవరైతే ఐడల్స్ పెడుతున్నారో ఆర్గనైజర్స్ ఈ టీఓపీ కన్నా మట్టి విగ్రహాలు పెట్టినట్టయితే వాతావరణం అది మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది, పొల్యూషన్ కాకుండా. కాబట్టి దయచేసి ఆ విషయాన్ని ఆలోచన చేయాలని. అభివృద్ధి కూడా అట్లనే ఉన్నది. కాబట్టి ఇక్కడ శాంతి అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఉపాధి, ఉద్యోగాలు ఇవన్నీ రావాలంటే శాంతి ఉండాలి. కాబట్టి తరతరాలుగా ఈ ప్రాంతానికి, ఈ ప్రజలకు, ఈ పెద్దలకు, ఇక్కడ ఉన్న అందరికీ కూడా చాలా సామరస్యంగా ఉండే అవగాహన ఉంది. కాబట్టి ఈసారి కూడా సాగు ఆధ్వర్యంలో మనం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన పెద్దలు, ఇంకా ఆర్గనైజర్స్ ఉన్నారు, అన్ని రకాల యూత్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సామరస్యపూర్వకంగా చేసుకునేటట్టు మీరందరూ సహకరించాలి, గత సంవత్సరంలో సహకరించాలి. కానీ ఇది కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా జాగ్రత్తల గురించి డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా చెప్పినారు. అందరికంటే ముందు అన్ని పోలీస్ స్టేషన్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ గులాబీ అండ్ గణేష్
లోకల్గా అందరూ మాట్లాడుకొని చాలా పీస్ఫుల్గా అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి శ్రీ అమర్ కిషోర్ రామన్న గారికి ఆతిథ్య స్వాగతం తెలియజేస్తున్నాం సార్. హృదయపూర్వక నమస్కారం. గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పిలిచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవాళ్ళు, కానీ ప్రతి సంవత్సరం కొత్త విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్గా ఏ విధంగా శాంతి భద్రతకి ఏ విధంగా మీరు ఈ ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాము అందరికీ బెనిఫిట్కి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అవుతుంది. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మేము ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము రెండు మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అది చూస్తున్నాము. కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారికి తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద తప్పు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా 24/7 మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళము. నైట్లో కనీసం 2 మనిషి 3 మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము. ఆ విధంగానే మీరు ఈ 9 days వరకు ఇది ఓచ్ తీసుకోండి. ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నిమజ్జనం వరకు మీ పండాల్ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి. ఎందుకు? మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము, సహాయం చేస్తాము. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు మీ మనిషి ఉండాలి, రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఏమేం ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం మేజర్గా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది, కరెంట్ గురించి విషయం ఉండొచ్చు. వర్షాకాలం ఉంది, మేము చూసాము 1 వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది. సో వీ డోంట్ నో పరిస్థితి ఎట్లా, క్లైమేటిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి. థర్డ్, మీరు వేరే వాళ్ళు అందరితో అంటే మనము ఒకవేళ విగ్రహం పెట్టినా కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు, కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు, కొంతమంది వేరే పనికి పోతారు. వాళ్ళకి ఇద్దరు పనితో సంబంధం లేదు. కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి. మేము ఎంత మంచి పని చేసినా 10 మంది హ్యాపీగా ఉంటే 2 మనిషి అన్హ్యాపీ ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండము. సో అందరికీ హ్యాపీనెస్ ఇన్ష్యూర్ చేయడానికి మన ఎఫర్ట్ ఉండాలి. అదే టైంలో మనము కూడా అంటే సొసైటీకి ఒక మెంబర్గా మాకు సంబంధం ఉందా లేదా, కానీ మేము సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సహాయం ఎట్లా ఉంటుంది? కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్తో పబ్లిక్కి కొంత టైం ఎక్కువ పడవచ్చు. కానీ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి పోలీస్ ఆఫీసర్స్ అనాలిసిస్ చేసి మినిమం ఇన్కన్వీనియన్స్ అట్లా రావాలి. ఆ ఉద్దేశ్యంతో మనము ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము. దయచేసి మీ అందరు సహాయం చేయండి. అదేవిధంగా ఈ గంగా జమున తహజీబ్ తెలంగాణలో ఇప్పటి నుంచి లేదు, సంవత్సరం నుంచి లేదు, hundreds of years నుంచి నడుస్తుంది. అందరు కలిసి ప్రశాంతంగా ఉంటాము. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో బయట పోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. ఈ పనిలో మీ అందరికీ సహకారం కావాలి. ఎక్కడ కూడా అండర్స్టాండింగ్ కి అవసరం ఉంటే మీరు మాట్లాడండి. మన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర విషయం తీసుకోరండి. మేము తప్పకుండా రిజాల్వ్ చేసి అందరికీ సాటిస్ఫాక్షన్ పరంగా అందరికీ
హ్యాపీనెస్ ఉంటే ఆ విధంగా ఈ మొత్తం 10 రోజుకి ఉన్న ప్రోగ్రాం పీస్ఫుల్గా ఒక హ్యాపీనెస్తో ఒక ఉత్సాహంతో చేయాలి. ఆ విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ నిమజ్జనం ముందు నిమజ్జనం లొకేషన్స్ మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎవరికి ఏ లొకేషన్ ఉంటే ఇంతకు ముందు మీరు ఎక్కడ నిమజ్జనం చేశారా అక్కడనే వెళ్ళండి. ఎందుకు సడన్ గా మీరు చేంజ్ చేస్తే మన వ్యవస్థ ఇబ్బంది ఉంటుంది. ముందే మాట్లాడి ఒకవేళ ఒక రీజన్ ఉంటే చేంజ్ చేయడానికి నిమజ్జనం పాయింట్ మన ఆఫీసర్స్ కి ఇంటిమేట్ చేయండి. వాళ్ళ కన్సల్టేషన్ తోనే చేయండి. పీస్ఫుల్ గా నిమజ్జనం చేసి, నిమజ్జనం చాలా ఇంపార్టెంట్. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మాతో సహా ఉండండి. థ్యాంక్ యూ. వాటర్ బాడీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. ఒకవేళ మళ్ళీ వర్షం అయితే మళ్ళీ రివర్ లో వాటర్ ఎక్కువ ఉంటుంది. సో డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే నిమజ్జనం చేయండి. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లేకపోతే పంచాయత్ గ్రామ పంచాయత్ ద్వారా సఫిషియంట్ లైటింగ్, సేఫ్టీ బ్యారికేడ్స్, లైఫ్ సేవింగ్ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అక్కడే మీరు నిమజ్జనం చేయండి. చేసి పీస్ఫుల్ గా మీ ఊరికి మళ్ళీ వెళ్ళండి. అది మా అందరితో మీ అందరితో నా కోరిక. సో మీ అందరు ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మీకు నేను అష్యూర్ చేస్తున్నాము, మనము మీకోసం ఉన్నాము. మీరు కూడా ఈ పనికి సహాయంగా మాతో ఉండండి. థ్యాంక్ యూ. ప్రాబ్లం మేజర్గా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది. కరెంట్ గురించి, విషయం గురించి, వర్షాకాలంలో ఒక వారం నుంచి ఎంత గణేష్ పూజ ముందు మేము అందరికీ ఇక్కడ పెంచాము. ఈ పద్ధతి ఇంతకు ముందు కూడా జరిగేవారు. కానీ ప్రతి సంవత్సరం కొంత విషయం ఉంటుంది. అది ఆలోచన కోసం ఇంపార్టెంట్. మన ఇద్దరు డీసీపీ గారు చాలా డీటెయిల్గా ఏ విధంగా భద్రతకి ఏ విధంగా మీరు ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా అరేంజ్మెంట్స్ చేయాలి చెప్పడం జరిగింది. కొన్ని విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను అందరికీ బెనిఫిట్కి. ఫస్ట్, మీరు ఎప్పుడు కూడా విగ్రహం తీసుకువచ్చిన అప్పటి నుంచి మీ బాధ్యత స్టార్ట్ అయ్యారు. తీసుకున్న టైం నుంచి నిమజ్జనం తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళిన వరకు మీ బాధ్యత, మా బాధ్యత, మేము ఇద్దరికి బాధ్యత. ఈ బాధ్యత మంచిగా నిర్వహించుకోవడానికి మీ అందరికీ సహకారం మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఒకవేళ విగ్రహం పెడితే రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఒక పిల్లలు మాకు ఇల్లులో ఉంటే మనము 2 మనిషి జాగ్రత్తగా ఎక్కడ పోయారు, ఏం చేస్తున్నారు అని చూస్తున్నాము. కానీ విగ్రహం తీసుకువచ్చిన దేవుడు గారికి తీసుకువచ్చిన తర్వాత మీరు వదిలిపెట్టి పోతే అది చాలా పెద్ద తప్పు. సో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడా మీ పండాలు ఉంటే ఆ పండాల్లో మీ వాలంటీర్స్ తప్పకుండా 24/7 మేము పోలీసులు ఎట్లా పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఎప్పుడు వెళ్ళము. నైట్లో కనీసం 2 మనిషి 3 మనిషి ఎంత చిన్న పోలీస్ స్టేషన్ ఉంటే కూడా మనం ఉంటాము. ఆ విధంగానే మీరు ఈ 9 days వరకు ఇది రోజు తీసుకోండి. ఒకవేళ విగ్రహం తీసుకువచ్చినప్పటి నుంచి విగ్రహం నిమజ్జనం వరకు మీ పండాల్ వాలంటీర్ ద్వారా మానిటర్ అవ్వాలి. ఎందుకు, మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనము వస్తాము, సహాయం చేస్తాము. కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీ మనిషి ఉండాలి, రెస్పాన్సిబుల్ మనిషి ఉండాలి, వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ఏమేమి ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం మేజర్గా మనకు సేఫ్టీ గురించి ఉంటుంది, కరెంట్ గురించి విషయం ఉండొచ్చు. వర్షాకాలం ఉంది, మేము చూసాము 1 వారం నుంచి ఎంత హెవీ వర్షం అయింది. సో వి డోంట్ నో పరిస్థితి ఎట్లా, క్లైమేటిక్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీరు వేరే వాళ్ళు అందరికీ అంటే మనం ఒకవేళ విగ్రహం పెట్టినా కొంతమంది విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు, కొంతమంది చూసుకోవడానికి వస్తున్నారు, కొంతమంది వేరే పనికి పోతారు. వాళ్ళకి ఇద్దరు పనితో సంబంధం లేదు. కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు విగ్రహం పెట్టాలి. మేము ఎంత మంచి పని చేసినా 10 మంది హ్యాపీగా ఉంటే 2 మనిషి హ్యాపీ ఉంటే మనము సక్సెస్ఫుల్ ఉండము. సో అందరికీ హ్యాపీనెస్ ఇన్ష్యూర్ చేయడానికి మన ఎఫర్ట్ ఉండాలి. అదే టైంలో మనము కూడా అంటే సొసైటీకి ఒక మెంబర్గా మాకు సంబంధం ఉందా లేదా, కానీ మేము సహాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సహాయం ఎట్లా ఉంటుంది? కొంత ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటుంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్తో పబ్లిక్కి కొంత టైం ఎక్కువ పడవచ్చు. కానీ అందరికీ సేఫ్టీ సెక్యూరిటీ గురించి పోలీస్ ఆఫీసర్స్ అనాలిసిస్ చేసి మినిమం ఇన్కన్వీనియన్స్ రావాలి. ఆ ఉద్దేశంతో మనము ట్రాఫిక్ ప్లాన్ చేస్తాము. దయచేసి మీ అందరి సహాయం చేయండి. అదేవిధంగా ఈ గంగా జమున తహజీబ్ తెలంగాణలో ఇప్పటి నుంచి లేదు, సంవత్సరం నుంచి లేదు, 100 of years నుంచి నడుస్తుంది. అందరు కలిసి ప్రశాంతంగా ఉంటాము. కమ్యూనిటీ ఎల్డర్స్ కి బాధ్యత ఉంది. ఎక్కడ కూడా చిన్న ఘర్షణ అవకాశం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఘర్షణ రాదు. అది నేను కాన్ఫిడెంట్ ఉన్నాము. మీ అందరు ఇక్కడికి వచ్చారు, మేము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ ఉన్నాము. మనము ఈ కమిట్మెంట్ తో బయటపోవాలి. ఎట్టి పరిస్థితిలో మన మంచిర్యాల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కి అడ్వర్స్ న్యూస్ రాకుండా ఉండాలి. మంచి ఉంటే చాలా, అంటే కమ్యూనల్ హార్మనీ గురించి స్టోరీ ఉంటే మంచిది. డిస్హార్మనీ గురించి ఒక చిన్న స్టోరీ కాకుండా ఇన్షూర్ చేయడానికి బాధ్యత మనది. ఈ పనిలో మీ అందరికీ సహకారం కావాలి. ఎక్కడ కూడా అండర్స్టాండింగ్ అవసరం ఉంటే మీరు మాట్లాడండి. మన పోలీస్ ఆఫీసర్స్ దగ్గర విషయం తీసుకోరండి. మేము తప్పకుండా రిజాల్వ్ చేసి అందరికీ సాటిస్ఫాక్షన్ పరంగా అందరికీ హ్యాపీనెస్ ఉంటాయి. ఆ విధంగా ఈ మొత్తం 10 రోజుకి ఉన్న ప్రోగ్రామ్ పీస్ఫుల్ గా ఒక హ్యాపీనెస్ తో ఒక ఉత్సాహంతో చేయాలి. ఆ విధంగా మేము ఆర్గనైజ్ చేస్తాము. మళ్ళీ నిమజ్జనం లొకేషన్స్ మీ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఎవరికి ఏ లొకేషన్ ఉంటే ఇంతకు ముందు మీరు ఎక్కడ నిమజ్జనం చేశారా అక్కడికి వెళ్ళండి. ఎందుకు సడన్ గా మీరు చేంజ్ చేస్తే మన వ్యవస్థ ఇబ్బంది ఉంటుంది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.